ఇక బులెటిన్ డీటెయిల్స్ ఇస్తే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా 39వ వార్డులో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటారని మాటిచ్చి ఇప్పుడు కనీసం సిరిసిల్లను పట్టించుకోకుండా హైదరాబాద్ కి పరిమితం అయ్యారని కూడా తెలిపారు. అనంతరం అభ్యర్థిగా బరిలో ఉన్న బొద్దుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే అధికార పార్టీ అభ్యర్థిగా పట్టణంలోని 19వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. 2009వ సంవత్సరంలో ఈ ప్రాంతం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా, నా భార్య పిల్లలతో ఇక్కడే ఉంటా, నా పిల్లలు కూడా మీతో పాటు చదువుకుంటారని చెప్పిండు. కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ నిద్ర చేసిన పాపాన పోలే. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేయలే, మంత్రిగా ఉన్నప్పుడు చేయలే, నిన్న మొన్న కూడా చేయలే. కానీ మున్సిపల్ ఎలక్షన్ల పుణ్యమా అని చెప్పి ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉన్న పట్టణ వీధులన్నింటినీ కూడా చూస్తాండి. ఇవాళ అభ్యర్థులు కొడబడి ఇవాళ ఇక్కడనే నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ ఇవాళ ఇంటింటికి ప్రచారం చేస్తున్న వైనాన్ని సిరిసిల్ల ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన నిలదీస్తాండ్రు, నిగ్గదీస్తాండ్రు. మాకు రోడ్లు ఎందుకు వేయలేదు, మాకు డ్రైనేజ్ ఎందుకు వేయలేదు, మాకు పంట కాలంలో ఎందుకు తీసుకురాలని చెప్పి నిలదీస్తుంటే ఉక్కిరి బుక్కిరై ఇవాళ ఎంతసేపు ఆవేశపూరితంగా సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ఆ సన్నాసులు మళ్ళీ ఇవాళ మాట్లాడుతుండ్రు. ఇవాళ నేను 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నా. నా పేరు బొద్దుల శ్రీనివాసమ్మ. మీరందరూ అత్యధిక మేయర్లను గెలిపేయాలని కోరుకుంటున్నాను. మన వార్డుకు అధికారం లేకున్నా కూడా ఎన్నో రకాల పనులు చేసి ముందుకు వచ్చినమ్మా. మీ అందరి ధైర్యంతోనే నేను ముందుకు పోతున్నా. ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటుందంటే మీరే ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నామ్మా. ఒక అవకాశాన్ని నాకు ఇచ్చి మీ అందరి రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. అధికార పార్టీ నుంచి బలపడిన అభ్యర్థిగా నేను అమ్మ మీ ఇంటి ముంగడికి వస్తున్నాను. సిరిసిల్ల మున్సిపల్ లో జరుగుతున్న ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు మేము 19వ వార్డు అయినటువంటి బొద్దుల సీనన్నకు ప్రచారంగా ఈ రోజు తిరగడం జరుగుతుంది. ఏ ఇంటికైనా గానీ, ఏ అవ్వని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ బాపుని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తమ్ముని అడిగినా ఈసారి మా బొద్దుల సీనన్నకే ఓటేసి మేము గెలిపిస్తున్నామని ఖరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ పాలనలో ఈ 19వ వార్డులో కనీసం ఎలక్షన్ కూడా జరిపేయాలి. ఈ కేటీఆర్ ఎవరు పోటీ చేస్తే వాళ్ళని బెదిరించి యునానిమస్ చేయించుకున్నాడు. కానీ ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఇక్కడ కౌన్సిలర్ ఇంతకుముందు గత కౌన్సిలరే ఇప్పుడు మళ్ళా నాకు ఓటేయనని ఇల్లుకి కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము ప్రచారంలో పోతా ఉంటే ఆల్రెడీ చెప్పేసిరు విజయం ఖాయం, సీను నువ్వు గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే బొద్దుల సీనన్న నామినేషన్ వేయడం వల్ల టీఆర్ఎస్ వల్ల గద్దెలు ఊళ్ళాయని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నారు. సీనన్న కనుక గెలిచినట్టయితే ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య గాని, డ్రైనేజీలు గాని, ఇక్కడ వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అంటా ఉన్నాడు. బొద్దుల శ్రీనివాస్ అన్న గారు గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవి లేకున్నా గాని ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రజల ఆకాంక్ష కోరుతూ ముందడుగులో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అవకాశం వచ్చింది. 19వ వార్డు నుంచి కౌన్సిలర్ గా నిలబడడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మనకు ఎలాంటి పనులు కావాలన్నా గాని మన సీనన్న గారికి దృష్టికి తీసుకురండి. ప్రభుత్వంతో కొట్లాడి మరి మీ సమస్యలని తీర్చగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన బొద్దుల సీనన్న గారు. కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి కట్టుగా ఉండి బ్యాలెట్ నెంబర్ 3 చేతి గుర్తుపై ఓటేసి అందరూ అధిక మెజారిటీతో మన సీనన్న